హాయ్ ఎవ్రీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా తమ్నేల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, గోకర్ణ నుండి మనం యానా కేవ్స్ ఎలా వెళ్ళాలి అని. యాక్చువల్గా మనకు గోకర్ణ నుండి యానా కేవ్స్ వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటూ ఏం లేదు, లైక్ బస్సెస్ కానీ ట్యాక్సీస్ కానీ ఏం వెళ్ళవు. మనం గోకర్ణలోనే ఏదైనా రెంటల్ స్కూటీ కానీ లేదంటే రెంటల్ బైక్ కానీ తీసుకొని వెళ్తే సరిపోద్ది. మేబీ పర్ డే వాళ్ళు 250, 300 అట్లా ఛార్జ్ చేస్తారు వీక్ డేస్లో. ఆర్ఎల్స్ వీకెండ్ అట్లా ఉంటే డిపెండ్స్ ఆన్ సీజన్ ఇంకా. సో మేబీ ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుండి మనం యానా కేవ్స్ వెళ్ళిన తర్వాత కింద ఒక టెంపుల్ ఉండిద్ది, అది శ్రీ గంగా చండికా భైరవేశ్వర టెంపుల్ సంథింగ్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నేను ఈవెన్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఏదైనా లేదో కూడా నాకు ఐడియా లేదు. సో వెళ్ళేప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆ టెంపుల్ పైన ఫోకస్ చేయట్లా. బికాజ్ ఎందుకంటే కేవ్స్ లోపల నుండి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటారు కదా, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్, లైక్ ఒక డిఫరెంట్ మ్యూజిక్. మనం వేరే ప్లేస్కి కొత్త ఒక వేరే భూమిపైన కాకుండా వేరే దగ్గరికి వెళ్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది లోపలికి వెళ్తే. సో చూడండి, నేను హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ ఎక్కినా, బట్ పీపుల్ చాలా చిన్నగా కనపడుతున్నారు కదా. కేవ్స్ ఎంత హైట్ ఉంది అనేది ఇమాజిన్ చేసుకోండి. లోపలికి వెళ్ళేప్పుడు అక్కడ వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుకుంటా వచ్చిర్రు. వాళ్ళు ఏంటి అంటే లోపల అనకొండలు ఉంటాయి, పెద్ద స్నేక్స్, కోబ్రాలు, బ్లాక్ కోబ్రా అలాంటివి ఉంటాయి అని వాళ్ళు ఆ డిస్కషన్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని భయపెడుతున్నారు. చూడండి, దాంట్లో ఒక పర్సన్ రిటర్న్ వచ్చేస్తూ ఉంటాడు. ఈవెన్ తను మళ్ళీ కేవ్స్ లోపలికి రావడం కూడా నేను నోటీస్ చేయలేదు, ఇంకా పాపం భయపడి ఉంటాడు. యాక్చువల్గా లోపలికి వెళ్తుంటే ఆ సౌండ్ అదంతా వింటుంటే అదొక డిఫరెంట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. నేను గోకర్ణలో బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత టైర్డ్ అయిపోయినా, ఎందుకులే ఇంకా ఇక్కడికి వెళ్ళడం అవసరమా అనే థాట్ వచ్చింది. ఎందుకంటే నేను యూట్యూబ్లో చూస్తున్నా ఆల్రెడీ, ఏదో రాళ్ళలాగా ఉన్నాయి అంతే, ఇంకా దాన్ని చూడడానికి అంత లాంగ్ 50 కిలోమీటర్స్ వెళ్ళాలని. బట్ వెళ్ళిన తర్వాత మన టైర్డ్నెస్ అంతా పోయిద్ది, ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది నీకు కంబ్యాక్ అవుద్ది. సో అంత క్రేజీగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. లోపల ఎవరైనా సౌండ్ చేస్తే 2-3 టైమ్స్, లైక్ ఎట్లా అంటే అదొక మ్యూజిక్ లాగా మనకు వచ్చేస్తుంటాయి కదా సౌండ్స్, లైక్ ఒక మ్యూజిక్ థెరపీ లాగా ఉండిద్ది. చూడండి, కేవ్స్ మధ్యలో వెళ్తుంటే ఎంత క్రేజీగా ఉంది. ఫుల్ ఆఫ్ డార్క్నెస్, జస్ట్ పైన కొంచెం మాత్రమే ఏదో సన్లైట్ పడుతూ ఉంది, బట్ మిగతాదంతా ఫుల్ ఆఫ్ డార్క్నెస్. బట్ అది క్రేజీగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. చూడండి, సెల్ఫీస్ అంత సెల్ఫీస్ పైన ఫోకస్ చేశారు. ఈవెన్ లోపల దారి చిన్నగా ఉంది అయినా కూడా వాళ్ళు ఫ్లాష్ లైట్ పెట్టుకొని సెల్ఫీస్, వీడియోస్, బట్ అంత క్రేజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా గోకర్ణ వెళ్ళాలి అనుకుంటే, గోకర్ణ వెళ్ళిన తర్వాత ఇది కూడా ట్రిప్లో యాడ్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే మనం అంత లాంగ్ జర్నీ అనేది మళ్ళీ రిపీటెడ్గా చేయం కదా. సో అట్లీస్ట్ ఒక్కసారైనా మనం విజిట్ చేయాలి ఈ ప్లేస్. సో అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. హోప్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ ప్లేస్ని విజిట్ చేసి సేమ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇఫ్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుండొచ్చు అనేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.